ఈరోజు మనం దేవునికి ఇవ్వవలసిన ఒక 5 టీలు నీకు చెప్తా. దేవునికి మనం ఇవ్వవలసిన 5 టీలు. టీ అంటే ఛాయ్ అనుకున్నారు, ఇంగ్లీష్లో టీ. నంబర్ 1, టైం. మనం అందరం నేర్చుకోవాలి. లోకంలో నుంచి మనం వేరుపరచబడ్డాం. లోకం మనం ఒకటి కాదు. మనం పరలోక రాజ్య పౌరులం. మన పౌరత్వం పరలోకంలో ఉంది. కాబట్టి భూమి మీద ఉన్న ఇతర మనుషుల వల్లే మనం కూడా ఉండటానికి దేవుడు ఒప్పుకోవటం లేదు. అపోస్తల కార్యము 2వ అధ్యాయం, బైబిల్ ఉంటే తీసి ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనం ఒక్కసారి చదవండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన ఎదుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక దినములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. అద్దుగో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, వాళ్ళతో కలిసా వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. లోకము మనం ఒకటి కాదు. వారిలో నుండి దేవుడు మనల్ని వేరుపరుచుకున్నాడు. ఆయన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి తన పరిశుద్ధాత్మను మనకిచ్చి ఆయన అభిషేకం మన మీద ఉంచి ఇక జాగ్రత్తగా మీరు నన్ను అనుసరించండి అని పిలిచాడు. ఇప్పుడు మనం లోకస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం దేవుని సంబంధం గనక, అందరూ స్తోత్రం చెప్పండి. రోజులో కొంత టైం తప్పకుండా దేవునికి ఇవ్వాలి. అది ఖచ్చితంగా అవసరం. రోజులో కొంత టైం తప్పకుండా మనం దేవునికి ఇవ్వాలి. విచిత్రం చెప్పనా, దేవుణ్ణి ఎరగని అన్యజనులు సైతం ప్రతిరోజు కొంత టైం దేవునికి కేటాయిస్తారు. దేవుణ్ణి ఎరిగినటువంటి దేవుని పిల్లల్లో కొంతమంది కనీసం రోజులో ఒకసారి కూడా ప్రార్థన చేయని వ్యక్తులను చూశాను నేను. కనీసం దేవుని వాక్యాన్ని ఒక్కసారి కూడా చదవని వ్యక్తుల్ని నేను చూశాను. కొంతమందిని గదిలిస్తే, బ్రదర్ నువ్వు దేవుణ్ణి తెలుసుకొని ఎంతకాలం అయిందంటే, ఇప్పుడేడా 15 ఏళ్ళు అయిందంట. బాప్తీసం పొంది ఎంతకాలం అయిందంటే, బాప్తీసం పొంది కూడా దగ్గరగా 12 ఏళ్ళు అయిందంట. బైబిల్ ఎన్నిసార్లు చదివావంటే ఒక చిలక నవ్వేసి, బైబిలా చదువుతున్నాడు. ఎన్నిసార్లు చదివామంటే, ఇంకా ఒకసారి కూడా పూర్తి కాలేదంట. ఒక్కసారి కూడా పూర్తి కాకపోవటం ఏంటి? నువ్వు బాప్తీసం పొంది 12 ఏళ్ళు అయింది. 12 సంవత్సరాల్లో నువ్వు అసలు ఎన్నిసార్లు చదవచ్చు బైబిల్ని? ఎందుకని చదవలేదు. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఇక్కడ కూర్చున్నాళ్ళు వీడు పరువు తీస్తున్నాడు అనుకోకుండా ఉంటే నిజం చెప్పండి. 5 సంవత్సరాల కంటే ఎక్కువ అయిందన్నా నేను బాప్తీసం పొంది అన్నోళ్ళు చేయొద్దండి. 5 ఏళ్ళు దాటింది నేను బాప్తీసం పొంది అన్నోళ్ళు చేయొద్దండి. సగం సరిగ్గా చేతులు ఎత్తండి. ఓకేనా? రైట్, దించండి. ఈ చేతులు ఎత్తిన వాళ్ళు అనేకులు ఉన్నారు 5 ఏళ్ల కంటే ఎక్కువ. కనీసం ఒక్కసారి కంప్లీట్గా బైబిల్ చదివిన వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తండి. ఎవరు ఈ 5 ఏళ్ల కంటే ఎక్కువ అయింది బాప్తీసం పొంది ఆ వ్యక్తులు? ఇప్పుడు చూసారు ఎన్ని చేతులు వేసినాయో? 1 2 3 4 5 6 7 8 10, మొత్తం కలిసి ఒక 20 చేతులు కూడా లేవు. 5 ఏళ్ల క్రితం బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. మళ్ళీ సగం సరిగ్గా చేతులు ఎత్తండి. ఎన్ని చేతులు వేసినా చూడండి, దించండి. ఒక్కసారన్నా బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే బహు తక్కువ మంది ఉన్నారు. ఎందుకని? 5 సంవత్సరాల్లో కనీసం 5 సార్లు చదవచ్చు బైబిల్. సంవత్సరానికి ఒక్క మారు వేసుకున్న 5 సార్లు చదవచ్చు. ఎందుకని చదవాలా? ఆ టైం ఇలా మనం న్యూస్ పేపర్ దొరికితే ఈ దరి నుంచి ఆ దరి దాకా చివరికి రాసినోడి పేరుతో సహా చదవకుండా వదులుతామా? లోక సంబంధమైన విషయాలను చదవటమైనా చూడటమైనా ఏం ఆనందమో ఆనందం. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో రోగం వచ్చినట్టు అయిపోయింది. కష్టపడి ఒక్క అధ్యాయం చదివి, కొంతమంది అయితే ఆ అధ్యాయం సగం చదివి గురకబెడతారు.
ఉరకబెడతారు. ఈ మధ్య నేను ఆ సలహా కూడా చెబుతున్నా. మొన్న ఒక అక్క వచ్చి నిద్ర రావట్లేదయ్యా అంది, బైబిల్ చదువు అని చెప్పా. మాత్ర వేసుకోకుండా నిద్ర వచ్చింది పిచ్చిదన్న, బైబిల్ చదువు అని చెప్పా. మళ్ళా కనపడలా, మరి చదువుతుందో ఏమో, నిద్రపోతున్నట్టుంది. దేవునికి స్తోత్రం. న్యూస్ పేపర్ ఏమో ఇద్దరి నుంచి అదిరి దాకా మొత్తం చూడబుద్ధి అయింది, చదవబుద్ధి అయింది. బైబిల్ ముందేసుకుంటే ఒక అధ్యాయం అయిపోయేటప్పటికి, ఎండాకాల సీజన్లో కోళ్ళకి కొక్కెర రోగాలు వస్తాయి. కొక్కెర రోగం అని, అది కళ్ళు ఊరక మూతలు వేస్తాను. ఈ ఒక అధ్యాయం బైబిల్ చదివి కొక్కెర రోగం వచ్చిన కోళ్ళలాగా, ఇది ఏమి దారిద్ర్యమో ఏమి దారుణమో నాకు అర్థం కాదు. అవునా కాదా? నిజమే, ఇది నిజం. చదవట్లా అంటే టైం ఇవ్వట్లా. కొంతమంది ఇంకా గొప్ప భక్తులు ఉన్నారు. వీళ్ళు ఎంత గొప్ప భక్తులు అంటే వాక్యం చదవకుండా బయటికి పోరు. ఖచ్చితంగా రోజు చదువుతారు. క్యాలెండర్లో ఆ డేట్కి ఒక వాగ్దానం ఉంటుంది కదా, అది చదవకుండా పోరు. చాలా నిబంధనగా ఉంటారు. నిబంధన జనుల అన్నట్టుగా ఉంది పరిస్థితి. నిబంధన ఎక్కడ, ఆత్మీయత ఎక్కడ, వాక్యాసక్తి ఎక్కడ, దేవునితో సహవాసం ఎక్కడ? తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా ఒక డేలో కనీసం కొంత టైం దేవునికి ఖచ్చితంగా కేటాయించాలి. ఇదేదో యాంత్రికంగా కాదు. దేవునికి కొంత సమయం కేటాయించి నేను ఆయనతో గడపకపోతే నాకు పిచ్చెక్కినట్టు ఉంటుంది. మరి మీకు ఎట్టుంటుందో నాకు తెలియదు. దేవునితో నాకున్న అనుబంధం అలాంటిది. దేవునితో రోజు కనీసం కొంత సమయం గడపకపోతే, ఇప్పుడే కాదు, మీరు ఇప్పుడు సేవకుడు కాబట్టి నీకేం వేరే పనే ఉంది, శుభ్రంగా మేము తీసుకొచ్చి పెడతాంటే తిని తిరుగుతూ ఉంటాం, నీకు ఇంక గడుపుతావు ఏమైంది అంటారేమో. హలో, ఇప్పుడు వ్యవహారం కాదు. విశ్వాసంలోకి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఏ చర్చికి వెళ్ళానో ఆ దైవజనుడు ఇక్కడే నిలబడి మీకు సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడే ఇచ్చాడు. మొన్న కూడా వచ్చి మొన్న మీటింగ్స్లో కూడా ఆయన సాక్ష్యం ఇచ్చాడు. వర్క్ ఉంటే వర్క్ చూసుకోవటం, వర్క్ లేకపోతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రంలో తేడా లేదు, చర్చిలోనే గడుపుతా. దేవుని సన్నిధే నాకు ఇష్టం. ఎందుకు? ఆయనతో అలాంటి అనుబంధం ఏర్పడింది. ఇక బలవంతంగా పోవటం కాదు, పోకపోతే కష్టం అంతే. చుట్టూ జనాలు ఉండి పీడిస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇంత సేవలో కూడా ఎవరికి చెక్కకుండా తప్పించుకొని ఏదో ఒక సందు చేసుకొని వెళ్ళి కాసేపు దేవునితో ఒంటరిగా కూర్చొని వస్తేనే నాకు ప్రశాంతత. ఆ పని ఇప్పటికీ దేవుని కృప వల్ల చేస్తున్నాను కాబట్టే ఇంకా మెంటలెక్కల. దేవునికి మహిమ. లేకపోతే అన్నా శాలేమన్నా సరే అనుకుంటూ కూర్చోవాల్సి వచ్చేది. దేవునికి స్తోత్రం. జవహర్లాల్ నెహ్రూ గారు ఒకసారి పిచ్చాసుపత్రికి వెళ్ళాడంట. పిచ్చాసుపత్రికి వెళ్తే అందరూ మెంటల్ వాళ్ళు ఉంటారు కదా, ఆ గదుల్లో ఉంటే వాళ్ళకి గేట్ ఉంది, జాలి ఇలాంటిది ఉంది. లోపల వాళ్ళు ఉన్నారు. నెహ్రూ గారు అందరినీ పలకరిస్తున్నాడంట. ఒక అతని దగ్గరికి వచ్చి హలో అని అంట. హలో అన్నాడు. ఏం పేరు నీ పేరు అన్నాడు. నీ పేరు ఏం పేరు అన్నాడు. నా పేరు జవహర్లాల్ నెహ్రూ అన్నాడంట. పెద్దగా చెప్పవాకు, నేను ఆ పేరు చెప్పినందుకు నన్ను తెచ్చి ఇక్కడ వేశారన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్టుండేవాడిని నేను కూడా. ఎవరితో ఉండకపోతే, యేసయ్యతో ఉండకపోతే, యేసుతో టైం కేటాయించి టైం ఇస్తే, ఆయనతో గడపటం అనేది అలవాటు చేసుకుంటే మెంటల్ ప్రెజర్ ఉండదు. ఎంత టెన్షన్లోంచి కూడా నీకు గొప్ప విడుదల వచ్చింది. దేవునికి నువ్వు టైం కేటాయించు అని నేను చెప్పడం ఏంటి? అది నీ బలహీనత అయి ఉండాలి.
ఏది టైం ఇవ్వకపోవటం బలహీనత కాదు. టైం ఇవ్వటం అనేది ఒక బలహీనత అయి ఉండాలి నీకు. తాగుబోతోడికి పొద్దున్న నిద్ర లేవగానే చూశారు మీరు, షేకులో ఉంటాడు మనిషి, ఊరక షేకులో ఉంటాడు. పని అప్పచెప్పనుకో, చేస్తా, నువ్వు ఏది చెప్పినా చేస్తానంటాడు. అయితే మొదలు పెట్టేటప్పుడు అన్నాడు, ఏంది ఒక 70 రూపాయలు అన్న. ఎందుకంటే బలహీనత. ముందు వెళ్ళి ప్రభుత్వానికి రుసుము చెల్లించి రావాలి, బార్షాప్ దర్శించుకొని రావాలి, ఆ చుక్కలు 4 గొంతులో పడాలి. ఆ తర్వాత ఇక మనిషి స్టడే అంటాడనమాట. వానికి అది బలహీనత. బార్షాప్కి వెళ్లకుండా, సీసా తెచ్చుకోకుండా, తాగకుండా ఉండలేడు. అది వాడి బలహీనత. యేసుతో సమయం గడపకపోతే మనలో కూడా అలాంటి రియాక్షన్ రావాలి. ఎంతమందికి ఉంది అది? ఆలోచించుకోవాలి. అన్న నేను ఉండలేకపోతున్నానన్నా, నేను వెళ్ళాలి, నాకు అసలు టైం ఇవ్వండి అన్న. దేనికి? దేవునితో గడుపుకోవాలి. ఎట్ట కూడా ఉంటుందా అట్లాంటి బలహీనతలు? అంటే దానియేలుకుంది ఆ బలహీనత. ఎవరికి? దానియేలుకుంది ఆ బలహీనత. ఎవడైనా సరే మీ అక్కరలన్నిటికీ నన్నే అడగాలి. ఎవరైనా దేవునికి ప్రార్థన చేస్తే అతడు సింహాల గుహలో వేయబడతాడు అనే శాసనం చేయబడిన సత్యాలే ఆయనతో మాట్లాడకుండా ఉండలేను. అది దానియేలు బలహీనత. మరి నీకు అలాంటి బలహీనత ఉందా? దేవునితో గడపకుండా లోకంతో గడిపే బలహీనత ఉందా? ఒక్కసారి మీరు చెప్పండి. దానియేలు బలహీనత ఏంటి? దేవునితో గడపకుండా ఉండలేడు. నువ్వు చంపుతానను, ఇదిగో కాసేపు ఆయనతో ప్రార్థన చేసుకున్న తర్వాత చంపు అంటాడు. అరే నువ్వు ప్రార్థన చేసుకుంటానంటే నేను చంపుతున్నానంటే కాస్త చేసుకున్నాక చంపు అంటాడు. అంత వీక్నెస్. అది భక్తి. అది దేవుణ్ణి ప్రేమించిన వాడి మనస్సు. రోజులో కొంత టైం ఇవ్వండి, నీ ముష్టి అడుగుతున్నా నేను. రోజులో కొంత సమయం ఇవ్వండి దేవునికి, ముష్టి వేయండి దేవునికి అని ముష్టి అడగట్లా. నిజంగా నువ్వు ప్రాణప్రియుడిని ప్రేమిస్తే, నిజంగా దేవుని మనసును నువ్వు ఎరిగుంటే అసలు వెళ్లకుండా ఆపటం నిన్ను ఎవడితరం? టైం ఈ అని కాదు, నువ్వు ఆగవు అసలు, అంతే. ప్రైజ్ ది లార్డ్. కానీ అలా వెళ్లకుండా నువ్వు ఉండగలుగుతున్నావు, దేవునితో గడపకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అంటే ఇంకా నువ్వు అసలు సరిగ్గా దేవునితో కనెక్ట్ కాలేదని అర్థం. ఒకవేళ కొంతమంది ఇంతకు ముందు అయ్యి ఉంటే, ఒకవేళ ఇప్పుడు తుఫాను వచ్చిపోయింది కదా, ఆ సంబంధం తెగిపోతే తప్పకుండా దాన్ని దృష్టించి పని కట్టుకొని కొంత టైం కేటాయించి మళ్ళా అలాంటి మెట్టుకు రావాలి. తప్పదు. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఏదో ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది? అదే నువ్వు చెప్పింది అర్థమైంది. ఏం చెప్పాను? మేము విన్నది. ఏం విన్నారు? నువ్వు చెప్పింది. అన్నీ నాకు చెప్పకండి, టైం ఇవ్వండి. ఆయనే కోరాడు. మార్కు సువార్త 3:13. దాన్ని మనం రాసేసే బైబిల్ తీసి చూడు ఒకసారి. దేవుడు అడుగుతున్నాడు. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చారు. వారు తనతో కూడా ఉండినట్లు, నంబర్ 1 తనతో కూడా ఉండునట్లు, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము నంబర్ 2 పరిచర్య చేయునట్లు. నంబర్ 1 వారు తనతో ఉండాలి, నంబర్ 2 పరిచర్య చేయాలి. నంబర్ 1 ఏంటయ్యా? పెద్దగా చెప్పండి, మీరు దండం చేసుకుంటాను. దండం పెద్దగా చెప్పండి. తనతో ఉండాలి. నంబర్ 2 పరిచర్య. ఇక మిగిలింది. పొద్దున్నే నీ సెల్కి ఎమ్మెల్యే ఫోన్ చేసి, మీ ఎమ్మెల్యే, మీది ఏ ఊరు నాకు తెలీదు, మీ ఎమ్మెల్యే ఫోన్ చేసి, హలో ఫలానా గారా అంటే నీ పేరేదో నాకు తెలియదు కాబట్టి, ఫలానా గారా నేనండి, ఇక్కడ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే గారా? సార్ మీ పేరు? అరే నేనండి, నేను ఫలానా. మీ గొంతు గుర్తుపెట్టాను సార్, మీరు నాకు ఫోన్ చేయటం ఏంటి సార్? ఏంటి సార్?
చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఏం లేదు, ఈరోజు కొద్దిగా నాకు సమయం ఇస్తావేమో అని అడుగుతున్నా. నేను మీకు సమయం ఇటు ఏంటి సార్, భలే పనే సార్, ఎప్పుడు రమ్మంటారు చెప్పండి సార్, ఎక్కడ రమ్మంటారు అంటామా అనవా? ఎమ్మెల్యేనా అయితే ఏందంట, ఏంది అంటామా? అంటామమ్మా ఎగిరి గంతేసి. అదే ఎంపీ నుండి ఫోన్ వస్తే, ముఖ్యమంత్రి నుండి ఫోన్ వస్తే, హలో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆయన వాయిస్ మనకు తెలుసు కదా, నేను ఫలానా మాట్లాడుతున్నానమ్మా, అయ్యా మరి ఈరోజు మీరు ఏదైనా నాకు కాస్త సమయం ఇస్తారా అంటే ఆగుతావు. ఇక నువ్వు ఊరు మొత్తానికి చెబుతావు. ఫోను ఆడ నుంచే నన్ను సమయం అడుగుతున్నారు. ఊరికి చెప్పిందా కూడా ఉండవు, ముందు పరిగెత్తుతావు. ఏమయ్యా, ఎమ్మెల్యే ఎంత, ఎంపీ ఎంత, ముఖ్యమంత్రి ఎంత, ప్రధాని ఎంత, ఒక దేశానికి చెందిన వీళ్ళు. ఇలాంటి దేశాలన్నిటికీ రాజులుంటే, ఇలాంటి దేశాలన్నిటికీ అధిపతులు, అధికారులుంటే, ఈ భూమండలం లాంటి ప్రపంచాలు, కోటాను కోట్ల ప్రపంచాలకు రాజులు ఉంటే, ఆ రాజులందరికీ రాజు అయిన వాడు కాదా? అబద్ధమా? ఒక ఎమ్మెల్యే అడిగితే టైం ఇస్తావా? ఎంపీ అడిగితే టైం ఇస్తావా? ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే కళ్ళు తిరిగి కింద పడతావా? మరి వీళ్ళందరి కాడికి పైన కూర్చున్నాడు కదా, కాస్త రోజుల్లో కాస్త టైం ఇవ్వయా అని అడుగుతుంటే, ప్రభా నీకు తెలియంది ఏముందయా, ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి, గాలికి తిరగొద్దు ప్రభా, నేను ప్రభా రోడ్ల మీద తిరగొద్దు ప్రభా, బోల్డ్ అన్ని పనులు లేవు ప్రభా, నాకు నువ్వు ఎక్కువ అయ్యి ఎక్కువ ప్రభా, నీదేముంది ప్రభా, నువ్వు ఖాళీగా ఉండేవాడు, నాకు ఎన్ని పనులు ఉన్నాయి. ఇది దరిద్రం కదా ఇది. అవునా కాదా? అవును అని గట్టిగా చెప్పు. మరి ఇచ్చావు మా టైము, ఇచ్చావయ్యా? ఇవ్వలా, ఇస్తావా లేదు కూడా డౌటే. ఏసై ఎక్కడా, వాళ్ళెక్కడా? వాళ్ళకంటే తీసేసినోడా, వాళ్ళకంటే తక్కువైనోడా? అంత మహనీయుడు నిన్ను, నాయన రా నేను నీకోసం ఎదురు చూస్తున్నానని కూర్చుంటే, ఆయన అక్కడే, నువ్వు ఇక్కడే. ఎక్కడ? నీ పనుల్లో. అందుకే చెప్తున్నా, మర్యాదగా దేవునికి టైం ఇవ్వు అన్నా. నేను ఇవ్వకుండా ఉండలేనన్నా. అమ్మో నా ఏసైతో మాట్లాడకుండా నాకు సాధ్యం కాదన్నా అన్నోళ్ళు చేయొద్దండి. నా వల్ల కాదన్నావు, వల్లే పనే. నువ్వు చెప్పినా ఇచ్చేదే, చెప్పకపోయినా ఇచ్చేదే. నా యేసుతో బ్రతకకుండా నా వల్ల కాదన్నోళ్ళు నిజంగా యథార్థంగా చేతులు ఎత్తండి. అవునా? వామ్మో నిజమే, దేవునికి మహిమ. చాలా చేతులు లేచినాయి బాబోయ్. మీ అందరు నిజంగా అంతే ఉన్నారా? ఆయనతో మాట్లాడుకోకుండా ఉండలేరా? ఆయనతో సమయం గడపకుండా ఉండలేరా? బా, నాకు రెక్కలు లేవు కానీ, లేకపోతే పైకి ఒక్కసారి అట్ట ఎగిరి కిందకు దూకాలనిపిస్తుంది. దేవునికి మహిమ. నాకు కావాల్సింది ఇదే, మీరు అలానే కావాలి. నా దేవునితో మీరు కనెక్ట్ అయితే మిమ్మల్ని ఎవడు జడగొట్టలేడు. నా యేసయ్యతో లోతైన అనుబంధం మీరు ఏర్పరచుకుంటే ఇక మీకు చలనం ఉండదు. నేను అందినా అందకపోయినా నీకు ఎదురు ఉండదు. కాబట్టి ఒకవేళ ఇంతవరకు మనం అశ్రద్ధ చేస్తే మనం ఏమి ఇవ్వాలి? ఆయనకి టైం ఇవ్వాలి. 5 టీలు అని చెప్పా, ఫస్ట్ టీ అయిపోయింది, టైం. రెండవది టెస్ట్ మనీ. అంటే ఏందో నాకు ఇంగ్లీష్ రాదా, ఎగతాళి చేయొద్దు నన్ను. దేవునికి మహిమ. సాక్ష్యం, అదే ఇందాక చదువుకుంది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. యోదయ, సమరయ, యెరూషలేమందంతటా భూ దిగంతముల వరకు మీరు నాకు. మనం ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చు పద్ధతి 2 విధాలు. 1 లైఫ్ ద్వారా, 2 వాక్కు ద్వారా. దేవుడు కోరాడు. మరి నువ్వు ఎంతవరకు సాక్ష్యం ఇచ్చావో, ఎంతమందికి ఇచ్చావో,
ఎన్ని ప్రదేశాల్లో క్రీస్తుకు నువ్వు సాక్షిగా బ్రతుకుతున్నావో అది నీకు తెలియాలి, నా మట్టుకు నాకు తెలియాలి. ఒకటైతే ఆయన కోరేది మాత్రం నిజం, మనం యేసుకి సాక్షులం. ఈ మాట అపోస్తలులు అందరూ చూసారా? చూస్తారా? అపోస్తల కార్యం 1వ అధ్యాయంలోనే 22వ వచనం చదువు. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకము. 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ ధర్మ వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించి సాక్ష్యమిచ్చి. చూడు, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 4వ అధ్యాయము 19వ వచనం చదువు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. దేవునికి మహిమ. ఓకేనా? కన్నవాటిని విన్నవాటిని గూర్చి ప్రభువుని గూర్చి చెప్పకుండా మేము ఉండలేము అన్నారు. ఇంకా చూపించేదా వచనాలు సాక్ష్యమును గూర్చినవి? చూద్దాం, చూడండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 32వ వచనం. చాలిక. ఈ యేసును దేవుడు లేపెను. అంతే, మళ్ళీ ఒకసారి చదివిద్దాంలేమ్మా. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అది యేసు సిలువను గూర్చి, మరణాన్ని గూర్చి, పునరుద్ధానాన్ని గూర్చి మనం సాక్షులమై ఉండాలి. మనమేమో పాట పాడతాం, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా అని మా సలోమి పాట పాడింది. మనోళ్ళే నేను ఉండను. మంచి పాట అది. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. జనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, జనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. దేవునికి మహిమ. అంటే ఏదో గొనిగినట్టుంది, మీకు అర్థమైందా? అన్యజనుల మధ్యలో మాటల్లో చెప్పరాదు, మైకి తీసుకొని. అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషించబడుచున్నదా. ఇంకొంచెం నొక్కి చెప్పు. అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషించబడుచున్నదా, నీ క్రియల వలన అవమానము పొందుచున్నదా. చూసుకో, మనం ఆయన శిలువ మరణ పునరుద్ధానాల గురించి సువార్త సాక్ష్యం ఇవ్వాలి, అందరం ఇవ్వాలి. షాలేము రాజు అనేవాడు ఇవ్వటం, లేదా ఇంకొకడెవడో ఇవ్వటం కాదు. మనమందరము ఆయన శిలువకు సాక్షులమై ఉండాలి. ఇది ఇవ్వాలి మనం ఆయనకి. రెండవది, మన జీవిత సాక్ష్యం కూడా ప్రభునామానికి మహిమకరంగా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. లోకపు పోకడ, లోకపు నడత, లోకపు క్రియ, లోక విధానాన్ని విసర్జించి క్రీస్తు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి మంచి సాక్ష్యం పరిమళింపచేయాలి. ఇది టీలలో 2వ టీ, టెస్ట్ మనీ. ఇక 3వ టీ, మీరు ఇంతవరకు ఎవరికన్నా ఇచ్చారా సాక్ష్యం క్రీస్తుని గురించి? మిమ్మల్ని ఎవరైనా అడిగినా చెప్పకుండా తప్పించుకుంటున్నారా? పొరపాటును కూడా పని చేయకండి. ఎక్కడ అవకాశం దొరికినా, వారెంతటి వారైనా, నీకు ఛాన్స్ దొరికితే పోనీయొద్దు, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. మీకు ఒక జోక్ చెప్తా.
ముంగుమూరి దేవదాసయ్య గారి పుస్తకంలో చదివాను నేను. ఒకసారి ఒక దైవజనుడు ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళాడంట. అన్యుడి దగ్గరికి, మంచోడు అన్యుడు, మంచోడే, కానీ యేసుప్రభుని ఒప్పుకోడు. ఈ సేవకుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడంట, నువ్వు మాట్లాడితే నాకు బాగా అనిపిస్తుంది, నీతో నేను మాట్లాడాలనిపిస్తుంది, కానీ నీతో మాట్లాడితే నువ్వు యేసు గురించి చెబుతావు. నువ్వు యేసును గురించి చెప్పను అంటే నీతో స్నేహం చేయటానికి నాకే అభ్యంతరం లేదు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయగోరుతున్నాను అన్నాడట. సరే, తప్పకుండా నేనుగా నీకు యేసుని గురించి చెప్పను, ఓకేనా అన్నట్టే. థ్యాంక్ యూ, కూర్చోదా మాట్లాడుకుందాం అని ఆ రోజుకి అయిపోయింది. ఇక డైలీ కలుస్తున్నాడు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఫ్రెండ్షిప్. ఏం చూడండి, యేసుని గురించి చెప్పనన్నాడుగా, చెప్పట్లా. మరి దేని గురించి చెప్తున్నాడంటే, ఇద్దరు కలుసుకొని మాట్లాడుతున్నప్పుడు ఇంకా యేసుని గురించి కాకుండా ఇంకేదైనా చెప్పు అన్నాడు కదా. పాపాన్ని గురించి, పాపం ఎన్ని రకాలు ఉంది, పాపం యొక్క తీవ్రత గురించి చెబుతున్నాడంట. ఓ రోజు అది అయిపోయింది. రెండో రోజు పోయి పాపం యొక్క ఫలితం ఏంటో చెప్పాడంట. రెండో రోజు పోయి పాపం యొక్క ఫలితం యేసు గురించి చెప్పట్లా. ఒక మనిషి చేసేటువంటి పాపం, దాని తాలూకు ప్రతిఫలం ఎంత భయానకంగా ఉంటుందంటే, భూమి మీద జీవితం ఎలా ఉంటుంది, చచ్చాక నరకం అలా ఉంటుందని దాని గురించి వర్ణించి క్లియర్గా క్లారిటీ ఇచ్చాడు. ఇక మూడో రోజు పోయి యేసుని గురించి చెప్పొద్దన్నాడుగా, యేసుని మాత్రం ఎత్తట్లా. మూడో రోజు పోయి ఈ పాపం నుండి విడుదల పొందడానికి మన వాళ్ళు వేసుకున్న మార్గాలు ఏమేమిటి, అవి ఎందుకు బుస్ అయినాయి, ఏంటి ఆ మార్గాలన్నీ ఎందుకు బుస్ అయినాయి? బుస్ అయినాయి అంటే అర్థమైందా? ఫెయిల్ అయినాయి. ఆ మార్గాలు ఎందుకు సరైనవి కావు అనేది చెప్పాడు. ఈ 3 రోజులు పాపమును గురించి, దాని యొక్క దుష్ఫలితాలను గురించి, దాన్ని తప్పించుకోవటానికి మనుషులు వేసుకున్న మార్గాలను గురించి మాత్రమే చెప్పాడు. ఇక 4వ రోజు, మరి పాపం ఇంత తీవ్రమైందన్నావు, ఇన్ని రకాల పాపాలు ఉన్నాయన్నావు, దాని ఫలితం ఇంత భయానకంగా ఉందన్నావు, దాని నుంచి తప్పించుకోవటానికి వేయబడిన మార్గాలు ఏవి కూడా మన మనస్సాక్షిని అనుసరించి ధర్మశాస్త్రం ప్రకారం సూటబుల్ కావన్నావు. మరి ఇప్పుడు పాపాల్లోంచి బయటపడి ఆ నరకం తప్పించుకోవాలంటే మార్గం ఏమిటి, చెప్పవేమిటాయా అన్నాడంట. మార్గం ఏమిటంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి చెప్పొద్దన్నావు కనుక మరి నేనేం చెప్పేది అన్నాడంట. ఎవరు ఆయన? నజరేయుడగు యేసు. చూసారా? చూడండి దేవుడు ఎలాంటి ఆలోచన ఇచ్చాడు దైవజనునికి. ప్రభువుని గురించి చెప్పొద్దన్న వానికి ప్రభువుని గురించి చెప్పలేదు, కానీ పాపాన్ని గురించిన తీవ్రతను చెప్పాడు. మరి ఇంకెవరున్నారు మరి పాపం నుంచి కాపాడే మార్గం? అప్పుడు యేసుని గురించి చెబితే, నువ్వు ఆయన గురించి చెప్పొద్దన్నావు, నేను చెప్పట్లా, ఇప్పుడు కూడా చెప్పను, వద్దన్నావుగా అంటే, కాదులే, ఈయన ఎలా తప్పిస్తాడు పాపాల నుంచి, ఈయన ఏం చేశాడు మన పాపాల కోసం అని అడిగినప్పుడు దాని గురించి క్లారిటీ ఇచ్చాడు. అట్లయితే ఆ యేసు నాకు కావాలని స్వీకరించాడు. దేవుని సంబంధులకి హృదయంలో ఒక ఆరాటం. ఏ ఒక్క అవకాశం వచ్చినా, ఏ కొంచెం అనుకూలత దొరికినా ప్రాణప్రియుని గురించి ఇతరులకు ప్రకటించాలన్న ఆరాటం. ప్రకటిస్తే 10 మందికి ప్రకటిస్తే కనీసం ఒకరన్నా సత్యం తెలుసుకోపోతారా, రక్షింపబడకపోతారా, ఆ ఒక్క ఆత్మన్న నరకం నుంచి కాపాడబడకపోయిద్దా అన్న ఆశ. నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం పైన ఉన్న వాళ్ళకి ఈ లక్షణం కనపడింది. ఒక వ్యక్తి మీద నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, వారు ఆత్మ తీవ్రత కలిగి ఉన్నారు అనడానికి ఒక రుజువు ఏంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మలు వాళ్ళ కళ్ళ ముందు కనపడితే వాళ్ళ ఆత్మ పరితాపం పట్టలేదు. ఏ విధం చేతనైనా వాళ్ళని రక్షించడానికి ఆరాట పడతా ఉంటారు, తపన పడతా ఉంటారు. ఏదో ఒక విధంగా అవకాశం అందిపుచ్చుకొని వారికి 4 మాటలు ప్రభు గురించి అందించడానికి తహతహలాడతారు. ఇది ఆత్మీయుల యొక్క లక్షణం.
ఇవ్వద్దు, మనం క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వద్దు? ఇవ్వాలా లేదా? కొంతమంది క్రైస్తవులే సీరియళ్ళను గురించి సాక్ష్యం ఇస్తారు. సీరియళ్ళను గురించి ఎంత సాక్ష్యం ఇస్తారు అనుకున్నా? వదినా, అసలు ఈ మధ్యకాలంలో ఒకటి వస్తుంది వదినా, నేను ఈ పెడితే చూడనమ్మా, మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. నేను ఈ పెడితే చూడను, నేను మొత్తం ఒక 8 మాత్రం చూస్తా. 8 అంట. 8 చూస్తాను. 8 కూడా మంచిగా అసలు ఎట్లా ఉంటాయంటే అంత పవిత్రంగా ఉంటాయి. అవి మాత్రం చూస్తాను వదినా. ఈ 8 సీరియల్స్లో ఒక్కటి ఉంది వదినా, అది చూసినంతసేపు నువ్వే కనపడతావు వదినా. ఏం ఎక్కింది ఏం పక్కన కూడా ఎక్కిటని. ఎంత అద్భుతమైన సాక్ష్యము! ఎవరిని గురించి? క్రైస్తవురాలకి చెప్పింది ఊరుకుంటుందా? అన్యురాలు కూడా చెబుతుంటుంది. ఈ సాక్ష్యం ఎవడు ఇవ్వమన్నాడమ్మా నిన్న? అది చూసి ఎవడు మారు మనసు పొందుతాడు? అది చూసి ఎవడు రక్షింపబడతాడు? అది చూసి ఏం బతుకులు బాగుపడతాయి? నువ్వు ఎవరిని కూర్చి సాక్ష్యం ఇవ్వాలి? క్రీస్తుని కూర్చి. కొంతమంది ఇంకో టైప్ సాక్ష్యాలు ఇస్తారు, సాక్షికాలు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది తెలుసా? వాళ్ళ అమ్మ ఇట్ట చేసిందంట. నాకెందుకులే ఎవరికొని చెప్పావు? వాళ్ళ అబ్బాయి ఇట్ట చేశాడంట. ఆ కొంపల విషయాలు, ఈ కొంపల విషయాలు తీసుకొచ్చి పని కట్టుకొని ఏం బ్రతుకులండి! ఎవరిని కూర్చే సాక్ష్యం ఏమన్నాడు? ఏ సాక్ష్యం ఏమన్నాడు? మనం ఏది పంచుకుంటున్నాం? కొంతమంది, అందరు కాదులేండి, కొంతమంది ఉన్నారు ఈ టైప్ వాళ్ళు. వాళ్ళు కూడా వింటుంటారు, అందుకని చెబుతున్నా. ఈ దరిద్ర సాక్ష్యాలు ఏమని కాదు యేసయ్య నిన్ను పిలిచింది. నీవు నన్ను గూర్చిన సాక్ష్యం ఇవ్వాలి, నీ సాక్ష్యం నిలుపుకోవాలి. జాగ్రత్త, చేతులు ఎప్పులు పడుతుంది, గట్టి కొట్టుకోవాలి, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రీస్తుని గూర్చి సాక్షివి కావాలి. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచో సాక్ష్యమిచ్చేదా. అబ్బా శబ్బాష్, దేవునికి మహిమ కలుగును గాక. బల్లే పడదు. పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేలా, పరమతముల దూషణేల పరిహసించి పలుకుటే, ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచో సాక్ష్యమిచ్చేదా. మన స్వామి యేసు దేవుడంచో సాక్ష్యమిచ్చేదా. దేవునికి మహిమ. ఏం పాటలండి ఈ పాటలు? ఏంది నాకు అర్థం కాదు. యాడారు వస్తారు, భలే భలే పాటలు ఎవరికొచ్చి పాడుతుంటారు. ఇట్లాంటి పాటలు పాడరు. దేవునికి ఉసురుమనే పాటలు తీసుకొచ్చి పాడుతుంటారు. మంచి ఉల్లాసమైన పాటలు పాడరు. ఇట్లాంటి ఒకసారి ఉసురు పాట పాడినా ఒకసారి కాస్త ఉల్లాసమైన పాట పాడాలి. ఎప్పుడు ఉసురు కొట్టే పాటలు పాడితేట సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే. మేము కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు ఇవ్వకుండా ఉండలేం. చెత్త వ్యవహారాల గురించి సాక్ష్యాలు పంచుకోవటం కాదు. వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు చెప్పుకొని చెవులు కొరుక్కొని, వదిన ఎవరికని చెప్పావు, అన్యో ఎవరికని చెప్పావు, ఎవరు చెప్పావు, నీకే చెప్పా. ఈ చెత్త వ్యవహారాలు మానుకుందాం. క్రీస్తుని గురించి సాక్ష్యం ఇద్దాం. యేసయ్యను గురించి మాట్లాడు. ఎవరైనా ఇతరుల గురించి మాట్లాడుతుంటే ఆపరా బాబు, ఎందుకు మనకది? యేసయ్య గురించి మాట్లాడరా, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది మన మీదకి. యేసయ్య గురించి చెప్పు 4 మాటలేదన్నా పరిశుద్ధాత్మను పొందుకుంటాం, శక్తి పొందుకుంటాం. చెత్త వ్యవహారాలు ఎందుకు మనకి? వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు ఎందుకు? లోకాభిరామణ మనకెందుకు అని చెత్త వ్యవహారాలు మాట్లాడే వాళ్ళ నోరు మూయించండి. మొదటి టీ ఏంటి? టైం. రెండవ టీ ఏంటి? టెస్ట్ మనీ. మూడవ టీ టాలెంట్. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుని దేవుని కొరకు కనీసం వాడటానికి ప్రయత్నం చేయాలి.
ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక సామర్థ్యం ఇచ్చే ఉన్నాడు. నాకే సామర్థ్యము లేదని ఎవరూ చెప్పజాలరు. మీకు ఇవ్వబడినటువంటి తలాంత్ ఏదో, మీకు ఇవ్వబడిన సామర్థ్యం ఏదో, మీకు ఇవ్వబడిన జ్ఞానం ఏదో, మీకు ఇచ్చిన అభిషేకం ఏదో, దేవుడు మీకు ఇచ్చిన శక్తి ఏదో మీకు తెలుసు. నీకు ఇవ్వబడినటువంటి సమస్తము ద్వారా దేవుని మహిమపరచుట అనేది నువ్వు జరిగించాలి. పాడే కృప నాకు ఇచ్చాడు అనుకో. ఈ పాటని నేను లోక సంబంధమైన వాటికి వినియోగించకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతుని దేవుని మహిమార్థమై వినియోగించాలని ప్రారంభంలో తీర్మానం చేసుకున్నాను. పాటలు ఏమన్నా కాస్త పాట వచ్చా నాకేమన్నా? దేవునికి స్తోత్రం. వచ్చంటే చేయొత్తండి, పర్లేదన్నయ్య బాగానే పాడతా, తప్పులు లేకుండా పాడతావులేరా అంటే చేతులు ఎత్తండి. చాలా వందనాలు. పర్లేదా? మీకేం హింసగా ఉండదుగా? థ్యాంక్ యూ. ఇబ్బందిగా ఉంటుందా? ఉన్నా చెబుతారయ్యింది. సరే పర్లేదులే. ఏది నీకు ఏ టాలెంట్ ఇచ్చాడు, ఏ తలాంత్ ఇచ్చాడు? నీకు ఇవ్వబడినటువంటి తలాంతుని కనీసం కొంతైనా దేవుని కొరకు వాడాలి. అప్పుడే ఆ తలాంతుకు అర్థం. కొంతమంది చక్కగా మాట్లాడగలుగుతారు, పాడగలుగుతారు, వాయిద్యాలు వాయించగలుగుతారు, ఎదుటి వాళ్ళని దేవుని కొరకు గెలవగలుగుతారు, ప్రార్థించగలుగుతారు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే మైండ్ పోతుంటుంది. నాకు ఎందుకు తెలుసా, నాకు కూడా రాని ఆలోచనలు వాళ్ళు అందులో వెల్లడి చేసి రకరకాల సంగతుల గురించి విజ్ఞాపన చేస్తారు. అంత టాలెంట్ వాళ్ళకి. అలాగే లోక సంబంధంగా ఏ విద్యలు నీకొచ్చు. ఒక తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు నా వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎలాంటి చిత్రాన్ని ఆయన అద్భుతంగా గీయగల తలాంతును పొందాడు ఆ తమ్ముడు. ఇదే తలాంతు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు లోకానికి దాన్ని వెచ్చిస్తున్నారు. కానీ తమ్ముడు ఒక తీర్మానం చేసుకున్నాడు, నాకు దేవుడు ఎంతైనా ఇవ్వని పర్వాలేదు, నేను దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు నాకు దేవుడిచ్చిన తలాంతును వాడాలి అని నిర్ణయించుకొని అంకితం అయిపోయి ఇక్కడ ఈ పరిచర్యలో తన తలాంతుని వినియోగిస్తూ ఉన్నాడు. ఇదే తలాంతును తను లోకంలోకి వెళ్ళి వెచ్చిస్తే చాలా ధనాన్ని తను గడించగలుగుతాడు. కానీ దాన్ని పక్కన పెట్టేసి నాకు ఇవ్వబడినటువంటి తలాంతును దేవుని పని కొరకు వెచ్చించాలి. ఒకవేళ నీకు అలా కంప్లీట్గా చేసే అవకాశం లేకపోతే, నీకున్న తలాంతు అటు లోకంలో ఇటు దేవునిలో కూడా నువ్వు వాడే అవకాశం ఉంటే తప్పకుండా వాడు, పర్వాలేదు. నీకు ఏ విషయాల్లో దేవుడు సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని దేవుని కొరకు వాడనప్పుడు అర్థమేముంది ఆ తలాంతుకి, ఆ పనితనానికి? సో నీ టాలెంట్ దేవునికి ఇవ్వాలి. కనీసం కొంత అయినది వెచ్చించాలి దేవునికి. 3. 4వది తాయిత్ అంటే ఏంటి? 10వ భాగం. ఇది కూడా టీఏ. టైం, టెస్టిమోనీ, టాలెంట్, తాయిత్. దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి ఆరోగ్యవంతమైన దేహాన్ని నీకు ఇచ్చాడు. పైసల్లోంచి 10% తీస్తున్నావు తెలుసు. పైసల్లో నీకు ఒకవేళ 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు దేవునికని కేటాయిస్తున్నావు, మంచిదే. కొంతమంది అది కూడా చేయలే, పెద్ద మనుషులు. అది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మళ్ళీ దాని గురించి చెప్తే మళ్ళీ డబ్బులు ప్రసంగం అయితే ఎందుకు వచ్చిన గొడవ, మనం దాని వాళ్ళం కాదు. నేను చెప్తుంది ఏంటంటే, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు. ఈ బలమంతా తీసుకెళ్ళి లోకానికి మాత్రమే ఖర్చు చేయటం కాదు, నీకు ఇచ్చిన ఆరోగ్యంలో, బలంలో కొంత దేవుని కొరకు ఖర్చు అవ్వాలి. ఓ సోదరుని గురించి నేను విన్నాను. ప్రతిరోజు చర్చి 9 గంటలకైతే 8 గంటలకు వచ్చింది. 8 గంటలకు వచ్చి మందిరం మొత్తాన్ని శుభ్రం చేసిద్ది. ఓ పెద్ద ఆయన రోజు వస్తాడంట చర్చికి. ఆ మధ్యకాలంలో వేరే ఊరు నుంచి ఆ ప్రాంతానికి ఆయన వచ్చాడు, ఆ చర్చికి వెళ్తున్నాడు. రోజు ఈయన పొద్దున్నే పెందలాడు వెళ్తాడు చర్చికి. ఆ 8 గంటలప్పుడు 8:30 ఈయన వెళ్తూ ఉంటే ఆ మందిరం కాడ లోపల ఊడ్చి తుడిచి శుభ్రం చేస్తూ ఉంటుందంట. చెమట్లు దిగ్గారు పెట్టేట్టు పని చేస్తూ ఉంటుంది. చూసి 2-3 సార్లు చూసి, పాపం ఈ బిడ్డెవరో ఇంత త్యాగం చేస్తుంది, అందరికంటే ముందు వచ్చిద్ది,
ఇంత కష్టపడి పాపం పనిచేసిద్ది పిచ్చి తల్లి, ఏదన్నా సాయం చేయాలనుకొని రోజు తన జేబులో ఓ 300 ఉంటే ఆ 300 తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆ శుభ్రంగా చేసి అదంతా క్లీన్ చేసి బట్టలు సర్దుకుంటుంది ఇంక వెళ్ళటానికి. అమ్మా ఒక మాట, నేను చూస్తున్నానమ్మా 4-5 వారాల నుంచి నువ్వు క్రమం తప్పకుండా వచ్చి రోజు శుభ్రం చేస్తున్నావు. చర్చిలో చాలామంది వచ్చి వెళ్తుంటారు, ఎవరు పట్టించుకోరు. నువ్వు చెమట్లు దిగ్గారేటట్టు ఇంత చాకిరీ చేస్తున్నావు. నిన్ను చూస్తే చాలా సంతోషం ఉంది. నేను మరి ఏదో చిన్న కానుక ఇస్తాను తల్లి, తీసుకొని వాడుకోమ్మా అని ఆయన 300 ఇస్తే, పర్వాలేదండి, థ్యాంక్ యూ, పర్వాలేదు, నాకు ఇది చాలా ఇష్టమైన పని అండి, నా దేవునికి ఇట్లా చేయటం నాకు ఇష్టం అందట. అరే నువ్వు కష్టపడే మనిషి అమ్మాయి, తీసుకో, ఈ 300 తీసుకో, వాడుకు, నీకు ఏదైనా పనికి వస్తాయి అంటున్నాడు. పర్వాలేదండి తండ్రి, మీరు తండ్రి లాంటి వారు, సంతోషం అండి అంటే తీసుకోదని సరే జేబులో పెట్టుకొని అలా బయటికి వెళ్తుంటే ఆమెను అనుసరించాడు. ఇన్ని వారాలు ఆమెను గమనించాలా, ఆ రోజు అనుసరించాడు. తీరా ఆమె వెళ్తున్న బాట కారు లాగే ప్రదేశానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి 3 లైన్లో ఉన్నారు. ఒకడు గడగడలాడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేశాడు. ఇద్దరు ఆ ముందు 2 డోర్లు ఓపెన్ చేసి డ్రైవర్ అటెక్కాడు, ఇంకొకడు పక్కన ఇటెక్కాడు. ఈ కార్ డోర్ ఓపెన్ చేసిన వాడు వెనక వెహికల్లో వస్తున్నాడు, ఈమె కారు ఎక్కి కూర్చుంది. ఆమె కారు ఎక్కడానికి వస్తే 3 లైన్లో ఉన్నారంటే ఆమె ఏ రేంజ్ పర్సన్ ఒక్కసారి ఊహించండి. ఆమెకి ఇవ్వబోతున్నాడు నేను 300. అర్థమైందా? ఇంక మళ్ళీ మాట కూడా లేదు, గడగలాడుతూ జంపు. మీరు ఇది నమ్ముతారా? విచిత్రం చెప్పను, ఇది నిజంగా జరిగింది, రియల్ స్టోరీ ఇది. నెక్స్ట్ వీక్ నుంచి ఆమె వచ్చే టైంకి ఆయన కూడా ఉన్నాడంట. ఇక ఆమె నీళ్లు చల్లుతుంటే ఈయన కూడా తీసుకొని అర్థమైపోయింది ఆయనకి, సామాన్యమైన వ్యవహారం. అంతలో మనిషే వచ్చి ఇలాగ అంతా దుడిసి గందరగోళం చేస్తుంటే నీ ఎంత అమ్మా నువ్వు చల్లు, నేను దుడుస్తా. వద్దు అంకులు, పర్వాలేదు, నేను లేదు, నన్ను కూడా దేవుని పని చేయను. ఇంతటి దాన్ని నువ్వు చేస్తే లేని నేనెంత తల్లేను. దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన ఆరోగ్యం కొంతైనా దేవుని కోసం. 10వ భాగం అనగానే డబ్బులే గుర్తొస్తాయి మనకి. కదిలితే డబ్బులు. మీ డబ్బులకో దండం. స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన బలం దేవుని కొరకు ఖర్చు చేయాలి. ఇప్పుడైనా సరే నాకు ఏదైనా అవకాశం వస్తే వంగి పని చేస్తాను నేను, ఆశ. ఎందుకంటే నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఇందులో నేను కొంత దేవుని కొరకు కేటాయించగలిగితే ఇంకొంత బలాన్ని దేవుడు నాకు ఇస్తాడు. ఇవ్వాలని నేను చేయటం కాదు, ఇచ్చాడు గనక నేను చేయాలంతే. ఆయన ఇష్టమైతే ఇంకా ఆయుష్ ఇస్తాడు, ఆయన ఇష్టమైతే ఇంకా బతకనిస్తాడు, ఆయనకి ఇష్టమైతే ఇంకా బలాన్ని ఇస్తాడు. ఇప్పుడు 10వ భాగం ఇచ్చాం, తిరిగి ఎంత ఇస్తానన్నాడు మనకి? ఆకాశ వాకిళ్ళు విప్పి విస్తారంగా ఇస్తానన్నాడా లేదా? ఏది? నీ రాబడి అంతట్లోండి 10వ భాగం తెచ్చి నమ్మకంగా నువ్వు నాకు ఇస్తే, నా సన్నిధిలో ఆహారం ఉండినట్లు, బేద బిక్కి దీనులు అందరూ పోషింపబడినట్లు నా సన్నిధి నిధిలో నీ 10వ భాగం తెచ్చి ఉంచితే నేను ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత దీవెన కుమ్మరిస్తానన్నాడుగా. సో ధనములో 10వ భాగం ఇస్తే దీవెన వచ్చినప్పుడు, నీ బలములో దేవుని కొరకు కొంత భాగం కేటాయిస్తే దీవెన ఇవ్వడా? నీ టైములో కొంత, నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలంలో కొంత టైం దేవునికి కేటాయిస్తే నీ ఆయుష్కాలాన్ని పొడిగించడా? చెప్పలేమండి. ఆ విషయంలో కూడా ఆకాశవాకిళ్ళు విప్పుతాడుగా. ఎందుకు పట్టించుకోరండి మరి ఈ సంగతిలో? మరీ దారుణం. కొంతమంది ఇటు పొల్ల అటు తీసేయరు, నాజూగ్గా వచ్చి నాజూగ్గా పోతుంది. నాకు మండిపోతుంటుంది. కనపడ్డా చేయరు. నువ్వు పెద్ద ఇదైతే నువ్వు దేవుని ముందు కాదు, మీ ఇంట్లో నిన్ను ఎరిగిన మీ ప్రజల మధ్య దేవుని దగ్గరకు వచ్చి నకరాలు చేయకూడదు. దేవునికి స్తోత్రం.
నువ్వు ఎంత గొప్పవాడు అయితేనే ఎంత గొప్పదాని అయితే లోకానికి, దేవునికంటేనా? దేవుని దగ్గర కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళు వేయటానికి కూడా సిగ్గుపడతారు. ఏదో కిరీటం కింద పడిద్ది అన్నట్టు చూస్తూ ఉంటాను. నువ్వు మామూలుగా ఉంచకపోతే వంచిపిస్తాడులే అనుకుంటా. నేను మోకాళ్ళు వేస్తే నా విలువ తగ్గిద్ది అనుకుంటా. ఒక నిద్రమోహం వాడు ఒక్కొక్కడు. ఎంత తిక్కలోళ్ళండి. దేవుని ముందుకు వచ్చి అట్లా చేయొచ్చా? సాగిలపడాలి. సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దేవునికి మహిమ. సాష్టాంగపడి సాగిలపడి దీనులమై తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. ఏదైనా అవకాశం దొరికితే చిన్నదో పెద్దదో ఏదో ఒక పని అట్లా అందుకోవాలి. ఎక్కడ ఎక్కడ దేవుని సన్నిధిలోనా ఎచ్చులు? ఎక్కడ ఎచ్చులు? దేవుని సన్నిధిలోనా? కొంతమంది నేను అన్నీ గమనిస్తాను, సైలెంట్గా గమనిస్తాను. నేను గమనిస్తారని వాళ్ళు గమనించరు. ఆడేదో ఇవ్వాలి అనుకుంటుంటారు. ఏదో దేవుడిచ్చిన కృప అన్నీ పరిశీలిస్తూ ఉంటా. జాగ్రత్త. నీకు ఇచ్చిన బలం, జ్ఞానం, శక్తి, ఆయుష్, టైం దేవుడి దయ. నీకంటే బలవంతులు, అందగాళ్ళు, ఆటుగాళ్ళు, పోటుగాళ్ళు, నీటుగాళ్ళు, కేటుగాళ్ళు మొత్తం పోయారు. లేరు ఇప్పుడు. చిన్నోళ్ళు పోయారు, పెద్దోళ్ళు పోయారు. నువ్వు ఉన్నావు. ఆయన దయ. అయిపోయిందిరా నీ టైం అంటే ఇక ఎన్ని పైపులు పెట్టినా ఆగదు. ఆగిద్దాక ఎన్ని పైపులు పెట్టినా ఇక్కడ పెట్టినాగదు, ఇక్కడ పెట్టినాగదు, ఇక్కడ పెట్టి ఏదో బతుకురా అంటే బతుకుతున్నాం. ఎందుకంటే మనకి హెచ్చులు దేవుని ముందు ఏం చూసుకొని. కొంతమంది యంగ్ ఊరక హడావుడి 3 అయ్యి అయితే చాలు. 3 వాంతులు ఇక చేయి పట్టుకుని లేపితే ఏదైనా వచ్చాడా ఎవరు డాక్టరు? అరే కింద నిలబడి ఎగిరి గంతులు వేస్తుంటుంది. ఏంది అంటే సబ్బో అమ్మో ఇంతోటి భాగ్యానికి ఏం మిడిసిపోవటం కొంతమంది ఆగమన్నా ఆగరు. ఆయన దయ కదా, ఆరోగ్యం ఆయన దయ కదా, ఆయుష్ ఆయన దయ కదా, జ్ఞానం ఆయన దయ కదా, నీ బలం ఆయన దయ కదా. ఆయన కొరకు కొంతైనా నువ్వు కేటాయించగలిగినప్పుడు రెట్టింపు చేయడు. సో నీ రాబడిలో నుండి కాదు, నీ సమస్తములో నుండి దేవుని కేటాయించాలి. ఇది రహస్యం, తెలుసుకోండి. నీ ఆయుష్లో కొంత దేవునికి కేటాయిస్తే నీ ఆయుష్ పొడిగింపబడే అవకాశం ఉంది. నీకు దేవుడిచ్చిన బలంలో కొంత కేటాయిస్తే నీ బలము పక్షిరాజు యవ్వనం వల్లే బలాభివృద్ధి పొంది నూతనపరచబడే అవకాశం ఉంది. నీకు ఇచ్చినటువంటి జ్ఞానంలో కొంత నువ్వు దేవుని కొరకు కేటాయించగలిగితే జ్ఞానాభివృద్ధి ఆ విషయంలో నువ్వు ఆశీర్వదించబడే అవకాశం ఉంది. సో తెలుసుకోండి. నయానో భయానో నవ్వించో కవించో ఈ విలువైన మాటలు మీ చెవుల్లో మీ హృదయాల్లోకి పంపించాలని నా ఆశ. స్తోత్రం. లాస్ట్ మాట చెప్పి ముగిస్తా. ఆ మొదటి టీ ఏమిటి? రెండోటి, మూడోటి, నాలుగోటి ఏంటిది? 5వ టీ టెన్షన్.
పేతురు రాసిన పత్రికలు అన్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. నువ్వు నేను గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన సిద్ధపరిచినవేవో నీ కొరకు దాచబడి ఉన్నాయి. తప్పకుండా తగిన కాలం ముందు అన్నీ నీకు అందుబాటులోకి వచ్చేటట్టు ఆయన చేస్తాడని ఎన్నోసార్లు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నువ్వు దేని గురించి టెన్షన్ పడుతున్నావో దేవుడు అడుగుతున్నాడు, ఈ 4 పాటు ఆ టెన్షన్ కూడా నాకు ఇవ్వు, నేను చూసుకుంటాను. మరి నేనేం చేయాలి? నువ్వు నెమ్మదిగా ఉండవు. ఏం చేయమన్నాడు? నెమ్మదిగా ఉండు, నన్ను స్తుతించు. నా పిల్లల భవిష్యత్తు అట్ట నాది, ఆ టెన్షన్ నాది. నా ఆరోగ్యం ఎట్ట, ఆ టెన్షన్ నాది. నా అప్పుల సమస్యలు ఎట్లా, ఆ టెన్షన్ నాది. అమ్మాయి పెళ్ళి ఎట్లా, ఆ టెన్షన్ నాది. నా ఉద్యోగ ప్రయత్నంలో సఫలత ఎట్లా, అది నాది. నాకు ఇవ్వమంటున్నాగా. నీ ఆత్మీయ భౌతిక ఒత్తిళ్ళన్నిటినీ నాకివ్వమని నేను పిలుస్తుంటే నీ నెత్తిన పెట్టుకొని వస్తావు. పిచ్చిదానివా మంచిదానివా, పిచ్చోడువా మంచోడు అంటున్నాడు. అంటే ప్రభా అన్నీ నీ మీద వేస్తే ఏడ మోస్తావు ఇంతమంది, అందుకని నేనే మోసుకుంటున్నా. కొంతమందికి ఇదొక డౌట్, అసలు ఇంతమందిలో నా గోడు వినపడిద్దా దేవునికని. మరి ఏం చేద్దాం, పాప ఆయనకేం కుదరకపోతుండే. ఇంతమంది కాదు, గూట్లో పిల్ల కాకి అరిసిద్దే, పిల్ల కాకి, దానికి కూడా ఫుడ్ పెడతాడు ఆయన. కాకి గూట్లో పిల్ల కాకి అరిచిద్దే, ఆ పిల్ల కాకి కూడా ఫుడ్ పెట్టేవాడు దేవుడు. పిల్ల కాకి విషయంలో ఆయన అంత పట్టింపు కలిగి ఉంటే మరి కాకి కంటే దారుణం నువ్వు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వారి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, పక్షుల విషయంలో అంత పట్టింపు కలిగి ఉన్నాడు నిన్ను వదిలేస్తాడా? నీ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు. మరి నిశ్చయముగా నీ విషయంలో ఆయన పట్టింపు కలిగి ఉంటాడు, బాధ్యత కలిగి ఉంటాడు. అన్యాయం ఉండదో, నా యేసు దగ్గర అన్యాయము జరగదు. మాట ఇచ్చాడుగా. నువ్వు అనవసరంగా దడపట్టం తప్ప, ఏమండి ఏందో ఇంకా 1 గంట కాలేదు అని 12ంటికి నేను పరిగెత్తితే 1 గంట అయిద్దా? ఎన్ని మైళ్ళు ఏందో 1 గంట తొందరగా కావట్లేదని ఎన్ని మైళ్ళు పరిగెత్తితే 1 గంట కావాలా? నేను పరిగెత్తితే అయిద్దా? దాని టైం ప్రకారం అయిద్దా? ఇంకా వీలైతే ఏదన్నా నువ్వు ఆయన పట్టుకొని ఆయన కదిలించగలిగితే ప్రభుని, అవసరమైతే నీ కోసం కాలాన్ని కూడా వెనక్కి తిప్పగలుగుతాడు, కదిలే కాలాన్ని కూడా ఆపగలుగుతాడు. చేశాడు ఆ పని. యెహోషువ ప్రార్థన విని చేశాడు. సూర్యచంద్రులను ఆపాడు. హిజ్కియా ఎండ గడియారం దగ్గర దిగిపోయిన దాన్ని మళ్ళీ ఎక్కేటట్టు చేశాడు. నీ కోసం ఆయన అవసరమైతే కాలాన్ని శాసిస్తాడు. నువ్వు పరిగెత్తితే కాదు, ఆయన దేవాల టైం, దేవుడు తీసుకొని రావాలి ఆ సమయం, అప్పుడు అయిద్ది.
అప్పటిదాకా నేనేం చేయాలి? ఓపికతో కనిపెట్టుకోమన్నాడు. ఆయన కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఆయాసం వచ్చి బోర్లు పడతారని ఉందా? చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నీరసం వచ్చి కళ్ళు తిరిగి కింద పడతారు. ఏమనుంది? యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంపై వెలయురీతిగా మేలిచ్చి నీదు భావమున్ సంతుష్టిపరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. ఆ మాట చెప్పింది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నీరసం వచ్చి పడిపోతారు. అల్లా నూతన బలము పొంది పక్షిరాజు వల్ల రెక్కలు సాచి పైకి ఎగురుతారు అన్నాడు యెషయాలో. కీర్తనలోనేమో యవ్వనం పక్షిరాజు యవ్వనం వల్ల యవ్వనం క్రొత్త తగునట్లు ఆయన చేస్తాడని ఉంది. దేవుని కొరకు ఎదురు చూడు. నువ్వు పరిగెత్తితే కాదు, ఆ సమయం వచ్చినప్పుడు అదే నీ కాళ్ళ ముందుకు వచ్చేటట్టు ఆయన చేస్తాడు. నమ్మితే గొడగా వచ్చిద్దంతే యేసునామంలో. నువ్వేం దడపడొద్దు, నువ్వేం టెన్షన్ పడొద్దు, దాన్నే రప్పిస్తాడు. అదే వస్తుంది నీ ముందుకి. ఏదైనా నువ్వేదో గందరగోళం అయిపోయి, నువ్వేదో టెన్షన్ అయిపోయి, హడావుడి అయిపోయి, నీకు బీపీ పెరిగి, నిన్ను చూసే వాళ్ళకి బీపీ పెరిగి, అందరికీ దడ ఆయాసం వచ్చి, ఈ టెన్షన్లో మీరు నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూసి నాకు పెరిగి, అవసరం లేదు. మరేం చేయాలి? ఏం చేయాలి? ఆయన చేతికి అప్పగించాలి. మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలి. రక్షణ బాప్తీసం అనుభవంలోకి రాకపోతే ముందు ఆ బాప్తీసం ముందు పాపాలు కడిగేసుకోవాలి. ప్రభువు చెప్పినటువంటి మాటలను అనుసరించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి ప్రశాంతంగా ఆయన వైపు చూడాలి. నేను చేసింది ఆ పనే. ఏనాడైతే ఆయన మాటను అనుసరించి మారు మనసు పొంది రక్షణానుభవంలోకి వచ్చి నా జీవితాన్ని, నా బ్రతుకుని ఆయన చేతికి అప్పగించానో, ఆయన చేతుల్లోకి తీసుకొని నడిపించటం మొదలుపెట్టాడు. ఈరోజు ఇలాగున్నాను మీ మధ్య. కొంతమంది వస్తారా, సన్నిధికి వస్తారా, నాకు నాన్న భారం నాకు ఇచ్చేనాన్న, బాధ్యత నాకు ఇచ్చేనాన్న, నీ టెన్షన్ నా మీద మోపన్నాడు, నీ పాపాలు నా మీద మోపన్నాడు, నీ దోషాలని నా మీద మోపు, నేను మోస్తాను, నీకు బదులు నేను వెల చెల్లిస్తానని నిన్ను పిలిస్తే చాలామంది ఇంకా వాళ్ళని ఎత్తిన పెట్టుకొని కూర్చున్నారు. మోస్తాను, నా మీద మోపన్నాడు. ఏమేమి మోస్తా అన్నాడు? నీ చింత యావత్తు పాపములు అన్నాడా లేదా? దోషములు, అపరాధములు. అరే మోస్తాను, నెత్తికెత్తండ్రా అయ్యా అని దేవుడు పిలుస్తుంటే, వదిలే ప్రభు ఎంతమంది అని మొత్తం ఈ నాయనెత్తిన పెట్టుకుంటే పోతాడానికి పిలుస్తుంటే మర్యాదగా రావు, లోబడవు. ఈరోజు ఒక నిర్ణయానికి రా, ఒక మంచి తీర్మానం చేయి. ఈ 5 సంగతులు నీ సమయాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ తలాంతుని, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి దేవుని వంతు దేవునికి, అలాగే నీ చింతని దేవునికి అప్పచెప్పు. దేవుని వైపు తిరుగు.